నమస్తే వెల్కమ్ టు న్యూస్ సెట్ 5 PM. డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. చివరి రోజు ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాసేపట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. చివరి రోజు ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం చివరి క్షణాల ప్రచారానికి సంబంధించి పూర్తి అడిగింది మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో జాయిన్ అవుతున్నారు. అజీం, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. చివరి అస్త్రంగా ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నాయి పార్టీలు? ప్రచారం ఎలా సాగుతోంది? మనం యూసుఫ్గూడ ప్రాంతంలో ఉన్నాం. యూసుఫ్గూడ ప్రాంతంలో ఈ రోజు అయితే ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి చివరి రోజు మరి కాసేపట్లోనే ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ప్రచారం సమయం కూడా ముగిసింది. 6 గంటల వరకే ప్రచారానికి సమయం ఉంది. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో మైకులన్నీ కూడా మూగబోతాయి. అందరూ కూడా తమ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే ప్రెస్ మీట్లు నిర్వహించారు, తమ అభ్యర్థికే ఓటు వేయాలని చెప్పి కూడా ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నారు. తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 ఏళ్లలో ఏం చేశాము, ఎన్ని పథకాలు ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూనే తమ అభ్యర్థిని గెలిపిస్తే మరో 3 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి ఈ 3 ఏళ్లలో మరింత అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికే 150 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేశాము. అలాగే సన్న బియ్యము, రేషన్ కార్డు, ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయల సబ్సిడీ గ్యాస్, ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఇప్పటికే ప్రభుత్వం చేస్తూ వస్తుంది. సో మరింత కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో స్లమ్ ఎక్కువగా ఉంటుంది. 10% మాత్రమే అద్దాల మెడలు ఉంటాయి. మిగతా 90% స్లమ్ ఏరియాస్ ఉంటాయి. స్లమ్ ఏరియాస్లో వాటర్ ఉదయం 3 గంటలకు వస్తుంది. సో 10 ఏళ్లలో వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. సో అలాంటి డెవలప్మెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ అభ్యర్థి, మీ ఇంటి బిడ్డ, మీ లోకల్గానే ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయినప్పటికీ కూడా నిరుత్సాహం చెందకుండా నిత్యం సేవ చేసుకుంటూనే మీ వెంబడే ఉంటున్నటువంటి నవీన్ యాదవ్ని గెలిపించినట్టయితే ఖచ్చితంగా మరింత సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇదే రకమైన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం రోడ్ షో చేసుకుంటుంది, బైక్ ర్యాలీస్ నిర్వహించారు ఈ రోజు మొత్తం కూడా. అలాగే ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. వారు కూడా గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత నాశనం చేసి ఇచ్చింది. ఎక్కడ కూడా అభివృద్ధి అనే పదమే వినిపించడం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా వారు ఏదైతే చేస్తున్నారో, అలాగే గత 10 ఏళ్లలో కూడా ఏదైతే మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి ఏదైతుందో, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతుందో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వేసినటువంటి రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ కనెక్షన్స్ ఇవేవైతే అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వారు తమ అభ్యర్థికే ఓటు వేయాలి అని చెప్పి కూడా ఒక సెంటిమెంట్గా వారైతే ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వస్తున్నటువంటి ఉప ఎన్నికలు కాబట్టి, సో మాగంటి గోపీనాథ్ భార్య ప్రస్తుతం బరిలో ఉన్నారు కాబట్టి తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి అటు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక బీఆర్ఎస్ గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి భయం పట్టుకుంటుంది. భయం పట్టుకొని ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అన్ని హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీ కూడా మరోవైపు ఎన్నికల ప్రచారంలో దూకుడుగానే వెళ్ళింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రామచంద్రరావు అందరూ, అలాగే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రచారంలో పాల్గొనడం కూడా జరిగింది. అటు విమర్శలు కూడా చేశారు. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్కి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టే అని చెప్పి కూడా వారు విమర్శలు చేస్తూ వచ్చారు. కేవలం 1 లక్ష మైనార్టీ ఓట్ల కోసం 3 లక్షల హిందువులను వారు
కాదనుకుంటున్నారని చెప్పే విమర్శలు కూడా ఇటు ఏదైతే బీజేపీ చేస్తూ వచ్చింది. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి, ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే పార్టీకి ఇది బేస్ కావాలి అని చెప్పి కూడా వారైతే ఇప్పటి నుంచే వారు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. సో ఇప్పుడు బండి సంజయ్ కూడా ఏదైతే అటు బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. సో అంతకంటే ముందు పార్టీ రామచంద్రరావు, కిషన్ రెడ్డి అందరూ కూడా ఏదైతే ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. సో ఎవరికి వారు తమకు ఎందుకు ఓటు వేయాలి, ఓటు వేస్తే మేము ఏం చేస్తాము, గత పార్టీకి సంబంధించినటువంటి వారు అధికారంలో ఏం చేశారు, ఏం చేయలేదు, వారి వల్ల ఎంత నష్టం జరిగింది, మేము వస్తే ఎంత లాభం జరుగుతుంది అని చెప్పి అయితే ఓవరాల్గా అయితే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓటు అడుగుతున్నారు. సో ఈ 15 రోజుల పాటు కూడా ప్రచారంలో కూడా అన్ని పార్టీలు కూడా అంతే యాక్టివ్గా పనుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, క్యాబినెట్ మొత్తం ఇక్కడే ప్రచారంలో పాల్గొన్నారు. అటు వాళ్ళందరూ కూడా మార్నింగ్ వాకర్స్తో మాట్లాడడం జరిగింది, పళ్ళమ్మారు, పూలమ్మారు, పూర్తి స్థాయిలో కూడా ఆ దోషలు వేశారు. అలాగే టిఫిన్స్ బండి దగ్గరికి వెళ్ళి చాయ్ బండి దగ్గరికి ఛాయలు అమ్మారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రజలతో మమేకం ఆటోలు నడుపుకుంటూ వెళ్ళారు. సో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇలాంటి అన్నీ కూడా చేశారు. సో ఓవరాల్గా కూడా పబ్లిక్కి రీచ్ అవ్వడం, పబ్లిక్ని కన్విన్స్ చేయడం, పబ్లిక్ని ఓటు అడగడం, ఎందుకంటే ఇక్కడ చేసినట్టు ఈ అభివృద్ధి ఎలా ఉంది, అభివృద్ధి మేము ఏం చేశాము, ఏం చేస్తాము అని దానిపైన పబ్లిక్కి నేరుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేశారు, బైక్ ర్యాలీస్ నిర్వహించారు. సో ఇవంతా కూడా మరి కాసేపట్లో 6 గంటల సమయం 6 PM అవగానే ఏదైతే ఈ సంబంధించినటువంటి ప్రచార ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ అంతా కూడా ముగుస్తుంది. మైకులు కావచ్చు, ఏదైతే రథాలు తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా సైలెంట్ అయిపోయి ఇక్కడ నుంచి నవంబర్ ఏదైతే 11వ తేదీన ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి అంతా ఎల్లుండి ఎలక్షన్స్ కోసం అందరూ కూడా బూత్ లెవెల్ ప్రిపరేషన్స్ కూడా మొదలు పెడతారు. సో ప్రజలు మరి ఎవరి మాటలకు కన్విన్స్ అయ్యారు, ప్రజలు ఎవరి అభివృద్ధికి కన్విన్స్ అయ్యారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 11వ తారీఖు ఏదైతే పోలింగ్ ఉంటుంది, నవంబర్ 14వ తారీఖు రిజల్ట్ వస్తుంది. కాబట్టి నవంబర్ 14వ తారీఖు దీనిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం. ఎస్, మొత్తానికి ఇక జూబ్లీ హిల్స్ ప్రచారానికి చివరి అంకానికి చేరుకుంది. మరొక కాసేపట్లో 30 గంటలో 6 గంటలకి ప్రచారం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా చివరి అస్త్రంగా ఎవరికి వారు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు, తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ఎవరికొరే చాలా ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, మీరే ప్రాంతంలో ఉన్నారు, ప్రస్తుతం పార్టీలు వేస్తున్న ఎత్తులేంటి, పై ఎత్తులేంటి, ఎలా సాగుతోంది ప్రచారం? ఇక కాసేపట్లో ఇప్పటిదాకా విపరీతమైన ప్రచారాలు ఎప్పుడు చూడనందుకు ఉప ఎన్నికకి చాలా హైప్ తీసుకొచ్చారు, చాలా భారీగా అందరూ కలిసి ప్రచారం